కార్తీక పురాణం 8వ అధ్యాయం ఇప్పుడు మనం చదువుదామండి. వశిష్ఠ మునీంద్ర, నా మనసులో గొప్ప సందేహం కలిగినది. ఆ సందేహమును తెలిపెదను, దానిని నశింపజేయుము. మీరు నాకు ధర్మ సూక్ష్మముని చెప్పిరి, పాతకములలో గొప్పవాణిని చెప్పినారు. వర్ణ శంకరకారకములైన మహాపాపములు చేసిన దుర్జనులు వేదత్రయోక్తములైన ప్రాయశ్చిత్తములను చేసుకొని పరిశుద్ధులగుదురని ధర్మశాస్త్రములందు చెప్పబడియుండగా, మీరు ధర్మలేశము చేతనే పరిశుద్ధులై విష్ణులోకమును పొందుదురని చెప్పినారే, ఇది ఎట్లు సంభవమగును? ఓ మునీశ్వర, అనంత పాతకములు చేసి ఈ పాపములు గొప్పవనియు వీటికి ప్రాయశ్చిత్తములు చేసుకొనవలెననియు తెలిసియు అట్లు చేయక దైవవశము చేత సంభవించి కార్తీక దీప దానాది పుణ్యముల వలన వైకుంఠమునకు పోవుట ఎట్లు సంభవించును? వజ్ర పర్వతమును గోటి కొన చివరి భాగము చేత చూర్ణము చేయుటకు శక్యమగునా? తాను లోపల నుండి గృహమునకు అగ్నిని ముట్టించి మండుచుండగా తెలియని వాని వలె ఉండి పుడిసెడు నీళ్లు అనగా చేతికి వచ్చినన్ని జలము స్వయముగా పడికట్టుకొని పోవుచు గడ్డి పరకను ఆధారముగా చేసుకొనిన దరికి చేరునా? స్వయముగా గొప్ప పర్వతమునికి అక్కడి నుండి క్రిందికి పడుతూ మధ్యనున్న చిన్న తీగను పట్టుకున్న ఎడల పడకుండునా? ఇట్టి దుష్టాంతములను బట్టి చూడగా అధికములైన పాపములను చేసి స్వల్ప పుణ్యము చేత వాటిని నశింపచేయుట ఎట్లు శక్యమగును? నాకీ సంశయమును నశింపజేయుము. నాకే కాదు, వినువారికి అందరికీ ఇది ఆశ్చర్యకరమే. కార్తీక మాఘ వైశాఖ మాసములందు చేసిన స్వల్ప పుణ్యమే అధిక పాతకములను నశింపజేయునని మీరు చెప్పినారు. అది ఎట్లు సిద్ధించును? సూతుడిట్లు పలికెను. ఈ ప్రకారముగా రాజు మాటలను విని వశిష్ఠ మునీంద్రుడు చిరునవ్వు నవ్వి, కొద్ది పుణ్యము చేత పెద్ద పాపములెట్లు నశించును అని ఆశ్చర్యంతో ఉన్న రాజుతో ఇట్లనెను. ఓ రాజా, వినుము. మంచి విమర్శ చేసితివి. నేను కూడా విచారించి తిని వేదశాస్త్ర పురాణములను విచారించగా ధర్మములలో సూక్ష్మములున్నట్లు తెలిసినది. అట్టి సూక్ష్మధర్మములు ఎంత పనినైనను చేయ సమర్థులు. ఒకానొకప్పుడు గొప్ప పుణ్యము కూడా స్వల్పమైపోవును. ఒకప్పుడు స్వల్ప పుణ్యమే అధిక ఫలప్రదమగును. కనుక ఈ విషయమందు సందేహము పొందకుము. చెప్పెదను, సావధానముగా వినుము. ధర్మములు గుణత్రయముతో కూడుకొని స్వల్పాధికములగును. గుణములు సత్వము, రజస్సు, తేజము అనునవి 3. ఈ 3 గుణములను ప్రకృతి వలన కలిగినవి. ప్రకృతి అనగా మాయ. అందులో సత్వగుణము వలన చేయబడిన ధర్మమును సూక్ష్మమందురు. ప్రాయశ్చిత్తములన్నీ తపస్సు వలన కర్మకాండయంతయు రజోగుణం వలన కలిగినవి. తిరిగి జన్మ ఇచ్చునని తమోగుణం వలన చేసిన ధర్మము తామసమనబడును. ఇది నిష్ఫలము. ఇందులో సత్వగుణముతో చేయబడిన ధర్మమును సూక్ష్మమని నీకు చెప్పి తిని. ఇది కొంచెమైనను కాలయోగము వలన వృద్ధి నొందును. దేశమనగా పుణ్యక్షేత్రం, కాలమనగా పుణ్యకాలం, పాత్రమనగా యోగ్యుడైన బ్రాహ్మణుడు. ఈ 3 విధముల యోగ్యతను విచారించక విధిరహితముగాను మంత్రరహితముగాను చేయి దానాధికము తామసమనబడును. ఇది ఎంత గొప్పదైనను సర్వపాప నాశన సామర్థ్యము గలది కాదు. ఓ జనక మహారాజా, దేశకాల పాత్రములను విచారించేసిన ధర్మము అక్షయమై మోక్షహేతువగును. ధర్మము అధికము స్వల్పము కాలమును బట్టి విచారించి నిశ్చయించవలెను. కర్మ పద్ధతి జ్ఞేయము అనగా కర్మసరణి ఇట్టిదని నిశ్చయించుటకు వీలు లేదని భావము. అట్లు దేశకాల విచారణ చేసిన ధర్మము వలన సుఖము పొందుదురు. ఇట్టి జ్ఞానము చేత గాని అజ్ఞానము చేత గాని దేశకాల పాత్ర విచారణతో చేసిన ధర్మము అక్షయ ఫలమునిచ్చును. ఇందుకు సందేహం లేదు. పర్వతముల ఎత్తుల కట్టెలను పేర్చి అందులో గురువింద గింజ అంత అగ్నిని ఉంచిన ఎడల ఆ కట్టెలన్నీ బూడిదయగును. గృహములోని చీకటిని చిన్న దీపము వెలిగించినా నశించును. చిక్కగా ఉన్న బురద నీటిలో ఎంతకాలము స్నానము చేసినను చివరికి నిర్మల జలమందు ఒకమారు స్నానమాచరించిన ఎడల ఆ మురికి పోవును. అట్లే అల్పపుణ్యము చేత అధిక పాపములు నశించగలవు.
అజ్ఞానము చేత గాని జ్ఞానము చేత గాని చేసిన పాపములు అధికములు గాని స్వల్పములు గాని హరినామ సంకీర్తనము వలన నశించును. మహిమ తెలియక చేయబడినదైనను హరినామ సంకీర్తనము చే పాపములన్నీయు వెదురు పొదలను అగ్నివలే దహించును. పైన చెప్పిన విషయమై ఒక కథను చెప్పెదను వినుము. పూర్వకాలమునందు కన్యాకుబ్జమ్మను క్షేత్రమందు వేదాంగ పారాంగతుడైన సత్యనిష్ఠుడను ఒక బ్రాహ్మణుడు గలడు. ఆ బ్రాహ్మణునకు పతివ్రతియు ధర్మాత్మురాలు అగు భార్య కలదు. వారిరువరకు చివరి కాలమున ఆజామిలుడని ఒక కుమారుడు పుట్టెను. ఆజామిలుడు దురాచారుడను, దాసీ భర్తయు, హింసకుడును, నిత్యము దాసీ సాంగత్యమందు ఆసక్తి గలవాడై ఉండెను. అట్టివాడు స్వల్ప పుణ్యము చేత అనగా తెలియక చేసిన హరినామ సంకీర్తనం వలన తరించెను. ఆ ఆజామిలుడు ప్రవర్తించిన ప్రకారము ఎట్లనినా, ఆజామిలునకు యవ్వనము రాగానే బ్రాహ్మణుని ఇంటిలో ఒక దాసీ ఉన్నది. దానితో సంగమము చేసి దాని యందు ఆసక్తుడై తల్లిని తండ్రిని విడిచి కామాతురుడై దానితోనే జలపానము, భోజనము, శయనము జరుపుచు వైదిక కర్మలను విడిచి కామశాస్త్ర ప్రవీణుడై ఆలింగన చుంబనాది కర్మల యందాసక్తి గలవాడై ఆ దాసీతోనే నిరంతరము కాలము గడుపుచుండెను. ఆ ఆజామిలుడిట్లు కులాచార భ్రష్టుడైన కారణమున బంధువులందరూ అతనిని గృహము నుండి వెళ్ళగొట్టిరి. ఆజామిలుడు ఆ ఊరిలోనే ఒక చండాలుని ఇంటిలో నివాసము చేసుకుని నిత్యము దాసీతో కూడి కుక్కలను ఉచ్చులను వేసి మృగములను పట్టుకొనుచు వాటిని వెంటబెట్టుకుని అరణ్యమునకు పోయి పశువులను పక్షులను మృగములను చంపి వాటి మాంసమును భుజింపుచు కాలము గడుపుచుండెను. ఇట్లుండగా ఒకనాడు ఆ దాసీ కళ్ళు త్రాగుదుమను ఆశతో తాటి చెట్టెక్కి కొమ్మ విరిగి క్రిందపడి మృతి పొందెను. ఆ తరువాత ఆజామిలుడు భార్యను చూచి తన ప్రాణముల కంటే అధిక ప్రియమైనది కనుక చచ్చిన శవమును తన ముందు ఉంచుకొని వికులుడై బహుశోకించి తరువాత దానిని కొండ గుహయందు పారవేసి ఇంటికి పోయెను. తరువాత ఆజామిలుడు యవ్వనవంతురాలైన దాని కూతురుని చూచి పాపాత్ముడు కనుక తన పుత్రికయను నీతిని విడిచి దానితో చిరకాలము సంభోగించి సుఖించెను. తరువాత ఆజామిలునకు ఆ కూతురియందు కొందరు పుత్రులు కలిగి నశించిరి. అందు చివరివాడు మాత్రమే మిగిలియుండెను. వానికి నారాయణ అను నామకరణము చేసి ఆజామిలుడు నడుచుచున్నప్పుడును కూర్చున్నప్పుడును జలపానకాలమందును భోజనము చేయునప్పుడును తిరుగుచున్నప్పుడును పుత్రపాసము చేత బద్ధుడై నిరంతరము ఆ నామమునే పలుకుచుండెను. కొంతకాలమునకు ఆజామిలునకు మరణకాలము సమీపించగా అతన్ని తీసుకొని పోవుటకు గాను ఎర్రని గడ్డములు మీసములు కలిగి చేతుల యందు దండములను రాళ్లను కత్తులను ధరించి భయంకరులైన యమదూతలు వచ్చిరి. ఆజామిలుడు తనను తీసుకొని వచ్చిన యమదూతలను చూచి భయపడి పుత్ర స్నేహము చేత దూరమందాటలోనున్న కుమారుణ్ణి నారాయణ నారాయణ అని పిలిచెను. అలా పిలుచుచున్నప్పుడు భయము చేత దీనస్వరముతో పెద్దగా ఓ నారాయణ అని పలుమారులు పిలిచెను. రాజా ధైర్యముతో కూడి నారాయణ నామ సంకీర్తనమును మరణకాలముందు ఆజామిలుడు చేయగా విని యమదూతలు ఆలోచించి దగ్గరకు రాక వెరచి దూరముగా పోయి భయముతో నుండిరి. అంతలో తేజోవంతులైన విష్ణుదూతలు వచ్చి యమదూతలను చూచి ఓయి ఈ ఆజామిలుడు మావాడు గాని మీవాడుగాడని పలికిరి. రాజా ఆ విష్ణుదూతలు పద్మముల వలె విశాలములైన నేత్రములు గలవారును పచ్చని పట్టుబట్టలను ధరించిన వారును పద్మమాలాలంకృతులను కిరీటవంతులను కుండలధారులను మంచి మాలికలు వస్త్రములు ఆభరణములు గలవారును 4 చేతులు గలవారును సుందర దేహులును శంఖ చక్రములను ధరించిన వారును తమ కాంతి చేత దేశమంతయు ప్రకాశింపజేయువారును అయి ఉండిరి. ఇట్టి విష్ణుదూతలను చూచి యమదూతలు ఇట్లనిరి, మీరెవ్వరు? కిన్నరుల సిద్ధుల చారుణుల దేవతల అని అడుగగా యమదూతలను ధిక్కరించి విష్ణుదూతలు ఆజామిలుని తమ పుష్పక విమానం ఎక్కించుకొని
తమ లోకమునకు తీసుకుపోవు కోర్కె గలవారై ఇట్లు పలికిరి. ఇది స్కంద పురాణే కార్తీక మహత్యే అష్టమోధ్యాయ సమాప్తః.